Hi, this is JV from idlebrain.com. Kishore Tirumala, dialogue writer. Hi. హలో సార్. సో భర్త మహాశైలకి విజ్ఞప్తి ట్రైలర్ అంతా ఎంటర్టైనింగ్ కంటెంట్ ఉంది. సో రవితేజ గారు అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ మనకి ఇప్పటివరకు వచ్చిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఆర్ వైఫ్ అండ్ ఇల్లాలు ప్రియురాలు కైండ్ ఆఫ్. సో ఇదేనా సబ్జెక్టు ఇంకా ఏమైనా స్పెషాలిటీ ఉందా దీంట్లో? కొంచెం అంటే ఇద్దరు ఒక లైఫ్లో ఇద్దరు ఉండడం అనేది మీరు అన్నట్టు మీరు చెప్పిన సినిమా రెఫరెన్స్లో ఆ ప్లాట్ఫామ్ అలా ఉంటుంది, ఇద్దరు ఉన్నారనేది తప్పిస్తే. బట్ నేను దాన్ని తీసుకెళ్ళిన క్యారెక్టరేషన్ కానీ అంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది ఏ విషయం. సో వీళ్ళిద్దరిని నేను ఆ ముగ్గురు క్యారెక్టర్ని డిజైన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు దాకా చూడండి కొత్తగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు హీరోని క్వశ్చన్ చేస్తారు. అంటే మామూలుగా అయితే హీరో ఏంటంటే ఒకటి ఆ అమ్మాయిన ఈ అమ్మాయిని అని స్ట్రగుల్ ఏది ఉంటుంది, లేదా ఇద్దరిని కన్విన్స్ చేయడం ఉంటుంది, లేదా ఈ అమ్మాయి నన్ను ఎవరిని చూస్ చేసుకుంటాను క్వశ్చన్ చేసి ఉంటుంది. ఇది అలా కాకుండా దే రైజ్డ్ అనదర్ క్వశ్చన్. ఇప్పటిదాకా ఎవరు క్వశ్చన్ చేయింది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ హీరో క్యారెక్టర్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒరే మనం నీ క్వశ్చన్ చేస్తే మనం అసలు ఏం ఆన్సర్ చేయలేం కదా, వాళ్ళు అడిగిన దాంట్లో లాజిక్ ఉంటుంది బట్ ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు. సో అది నాకు ఫ్రెష్గా అనిపించింది. మోర్ దెన్ ఎవరిని చూస్ చేసుకుంటూ చేసుకో అదేం ఉండదు అసలు. వాళ్ళు అడిగింది యూనివర్సల్గా అలా ఉన్నోళ్ళు అందరూ కూడా కనెక్ట్ అయ్యే. ఆ క్వశ్చన్ అనేది ఎప్పుడు వస్తుంది? సినిమాలో చివరిలో వస్తుందా? సినిమాలో ఇంటర్వల్ పాయింట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. మేము ఆల్మోస్ట్ ట్రైలర్లో కూడా ఓపెన్ చేసేస్తున్నాం. రైట్. రవితేజ గారు అంటే ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. అవును. కానీ ఏదో ఒక యూనిక్నెస్ ఉండి సంథింగ్ మసాలా ఉండాలి, యూనిక్నెస్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే జనాలకి పోస్ట్ కోవిడ్. అవును అవును 100%. యా. సో రవితేజ గారిని ఎలాగా హౌ యూ ఎక్స్ప్లాయిటెడ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఎంటర్టైనర్? యా అంటే బేసిక్గా నేను ఫస్ట్ క్యారెక్టరేషన్స్ రాసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ క్యారెక్టరేషన్ అంతా ఫినిష్ చేసేసుకొని నేను ఇప్పుడు ఆయనకి నెరేట్ చేసినప్పుడు సో ఆయన ఏమన్నారంటే నాకు అదే ప్రీవియస్ ఫిలిమ్స్ నేను శైలజ చిత్రలహరిలో వాళ్ళు అప్పటిదాకా ఒక హీరోలు కొంచెం ఫ్రెష్గా నాకు వేరేలా కనపడ్డారు. అవును. పైగా నాకు ఇష్టమైన సినిమాలు ఆయనకి తెలుసు, ఆయనకి నచ్చిన సినిమాలు మేము ఎప్పుడో 15 years నుంచి తెలుసు కాబట్టి సో వీల్ డిస్కస్ అబౌట్ ఫిలిమ్స్. మంచి సినిమా ఆ సీన్ భలే ఉంటుంది, భాగ్యరాజ్ సినిమాలు అది భలే ఉంటుంది, బాలచంద్ర సినిమాలో కామెడీ భలే ఇట్లా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. జంజాల్ గారి సినిమాలు అది బాగుంది. సో దానివల్ల ఏంటంటే కొత్తగా ఉంటూనే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవ్వకుండా ఆ రెండు బ్లెండ్ చేయడం వల్ల క్యారెక్టర్ క్రియేట్ చేసిన కొత్తది కనిపిస్తుంది. అలాగని హీరో నుంచి మనం ఏదో మిస్ అయిపోయాను అన్న ఫీలింగ్ రాకుండా రెండు బ్యాలెన్స్ అయ్యి ఒక న్యూ ఇది సెట్ అయింది సార్. రైట్. ఈ పోస్టర్ చూస్తే ఆల్మోస్ట్ తారక్ పొన్నప్ప తప్పితే మిగిలిన వాళ్ళు అండ్ హీరోయిన్స్ తప్పితే మిగిలిన వాళ్ళంతా ఎంటర్టైనర్స్, కామెడీ బాగా చేయగలిగే యాక్టర్స్. ఈజ్ ఇట్ ఏ కాన్షియస్ డెసిషన్ అందరినీ ప్యాక్ చేసేద్దాం అనేసి? లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఎవరి కాళ్ళకి క్యారెక్టరేషన్స్ క్లియర్గా ఉంటాయి. వాళ్ళందరూ కలిసి చేసే ఎపిసోడ్స్ ఒక 3 ఉంటాయి. అది కాకుండా అంటే ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు లేకపోయినా సరే అంటే డెఫినెట్గా పర్పస్ ఉంటుంది. సో సత్య ఎందుకు ఉన్నాడు అనే దానికి పర్పస్ ఉంటుంది. ఫస్ట్ అసలు సత్య క్యారెక్టర్ మేము ఇంకొక యాక్టర్ అనుకున్నాం, అప్పుడు చిన్నగా ఉండే. బట్ ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే కొద్దీ ఇట్స్ షేపింగ్ అవుట్ వెరీ వెల్. సరే సత్యాన్ని ట్రై చేస్తుంటే లక్కీలీ సత్య అవైలబుల్ ఉండటం వల్ల సత్య వచ్చాడు అనమాట. రైట్. సో అట్లా సత్య కేమ్ ఇన్ టు దిస్. అండ్ సీను గారు అలాగే వచ్చారు రాస్తున్నప్పుడు క్యారెక్టర్. కిషోర్ గారు, సునీల్ అన్న మాత్రం ఫస్ట్ నుంచే ఆ 2 క్యారెక్టర్లు చాయిస్. సో సునీల్ అన్న ఇంతకుముందు మనకి దుబాయ్ సీను ఆ టైంలో సొంతం, ఆ టైంలో ఒక బాడీ లాంగ్వేజ్ ఒక కామెడీ ఉంటుంది కదా. సో అది మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అలా చేద్దామనే ఉద్దేశంతో ఆ అన్నని క్యాస్ట్ చేసాం. సో కిషోర్ గారు ఆల్వేస్ ఈస్ టైమింగ్స్ దీంట్లో ఆయన. రైట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. సో వాళ్ళ టైమింగ్కి మీరు అడాప్ట్ చేసుకొని రాశారు రాదర్ దెన్ కొత్తది కాకుండా వాళ్ళ స్ట్రెంగ్త్ని తగ్గట్టు మీరు రాశారు. అంటే ఇప్పుడు ఈ ఒక్క పర్టికులర్ ఇప్పుడు నేను శైలజ టోటల్గా ఏంటంటే నేను రాసిందే. సో ఆయన కూడా ఏంటంటే మెసేజ్ చేశారు, రామ్ షూట్కి 2 రోజుల ముందు నేను బ్లాంక్గా వస్తాను అక్కడికి, నువ్వు ఎలా అంటే అలాగా చేస్తాను, నేను ఫాలో అవుతాను, నాకు మరి ఒక షెడ్యూల్ అయిన తర్వాత ఇట్స్ కరెక్ట్గా కన్వే అవుతాం స్క్రీన్ మీద, అప్పుడు దెన్ వీల్ డిస్కషన్, లేదా ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. సో నాకు ఇక్కడ కూడా క్యారెక్టరేషన్ చేయడం వల్ల ఏంటంటే నా హ్యూమర్నే
రవి గారు చేస్తే ఎలా ఉంటుంది, నా కైండ్ ఆఫ్ హ్యూమర్నే ఆయనతోనే చేయించాను. ఇప్పుడు ఆయన అంటే కామెడీలోనే నాలో ఉన్నదే ఆయనలో రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేశాను. యా సో అంటే ఇంతకుముందు అలా చేశారు అలాంటిది అయితే మనం రాయాలి, అట్లయితే ఎలాంటిది లేదనమాట. ఫ్రెష్గా నేను ఆ రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడో నేనైతే అక్కడ ఆ సిచ్యువేషన్లో ఎలా మాటలు డెలివరీ చేస్తాను, ఎలా స్ట్రగుల్ అవుతానో అలాగే ఆయన చూస్ చేశారు యాజ్. మీరు చేసిన అన్ని ఫిల్మ్స్లో మినిమం డీసెంట్గా రన్ అయినాయి, యావరేజ్ అన్న వచ్చింది మినిమం అన్నిటికీ. లాస్ట్ ఫిల్మ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. యా దానికి కారణం ఏమనుకుంటున్నారు? నేనే కదా. అంటే మీరు చేసిన వర్క్లో ఏదన్నా యాక్చువల్గా ఏంటంటే అది అంటే అది రీజన్ కరెక్ట్ కాదు, బట్ ఏంటంటే ప్రాక్టికలీ నేను మీకు ఫస్ట్ హాఫ్ వరకు ఇంటర్వెల్ బాక్స్ డబ్బా వరకు ఇట్స్ వెంట్ వెరీ వెల్. అవును. సెకండ్ హాఫ్లో వెళ్ళని ఒక టేక్ ఆఫ్ వరకు ఉండే. అక్కడ నుంచి నేను యాక్చువల్గా ఫస్ట్ అనుకున్న వర్షన్ వేరే ఉండే, బట్ నేను ఇదైతే ఎంటర్టైన్మెంట్ కాకుండా కొంచెం ఇలా ఎమోషనల్గా ల్యాండ్ అయితే బాగుంటుందని ఆ టైంలో అదని చూస్ చేసుకోవడంలో వేరే వే చూస్ చేసుకోవడం వల్ల దాన్ని ఎండ్ టువర్డ్స్ 20 minutes అనుకున్న ఇది ఇవ్వలేకపోయింది. సో ఇట్స్ మై ఫాల్ట్ ఓన్లీ. టిఫిన్ బాక్స్ ఎపిసోడ్ బాగా అవును ఇంటర్వెల్లో. యా ఎవ్రీబడి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కనెక్ట్ అయ్యే ఆస్పెక్ట్ అది. అవును, అది మనం చూస్తూ ఉంటాం డైలీ ఇంట్లో కాబట్టి అది తీసుకొచ్చాను. మీ ఫిల్మ్స్లో మ్యూజిక్ అన్నిట్లో మ్యూజిక్ బాగా క్లిక్ అవుతుంది. ఈ ఫిల్మ్లో కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి. సో మీకున్న మ్యూజిక్ కనెక్షన్ ఏంటి? మా ఫాదర్ బేసిక్గా మంచి మ్యూజిక్ అంటే సాంగ్స్ విపరీతంగా వినేవారు. నా పేరు కూడా అప్పుడు కిషోర్ కుమార్ అని పెట్టడానికి కారణం కూడా కిషోర్ కుమార్ గారి పాటలు. సో ఆయన ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా క్యాసెట్ తీసుకొచ్చి ఇంట్లో ప్లే చేస్తుంటే తెలియకుండా చిన్నప్పటి నుంచే సాంగ్స్ ఎక్కువ వినడం, మ్యూజిక్ బాగా లవ్ చేయడం, వాక్మెన్ రోజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు. సో ఇప్పటికీ బండి ఎక్కితే లేదా మ్యూజిక్ లేకుండా అనేది మ్యాక్సిమం ఉండదు లైఫ్లో. సో అదంటే నాకు ఎక్కువ ఇష్టం. ఇట్ ఇన్స్పైర్స్ మీ లాట్. ఈ మధ్య వచ్చిన సాంగ్స్ మీకు బాగా నచ్చినాయి, మీవి కావచ్చు అవుట్ సైడ్ కదా? చికిరి చాలా బాగా నచ్చింది. సౌండింగ్ కానీ, చరణ్ గారి స్టెప్స్ కానీ, వాయిస్ ఆఫ్ రెహమాన్ అండ్ ఇంకొకరు సింగర్ కూడా. సో అది నాకు విపరీతంగా నచ్చింది. మోహిత్ చౌహాన్ యాక్చువల్లీ బుచ్చి ముందే వినిపించాడు ఆ పాట కొద్ది రోజుల ముందు. చాలా బాగా నచ్చింది. దట్స్ మై ఫేవరెట్. ఇంకోటి మీరు మొన్న ప్రమోషన్స్లో డ్యాన్స్ బాగా వేశారు. సో మీరు మీకు అంత బాగా రావడానికి కారణం ఏంటి? బేసిక్గా నేను అదే మ్యూజిక్తో పాటు డ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ స్కూల్ డేస్లో కూడా సాంగ్స్ అవి చేసేవాడిని, స్కిట్స్ చేసేవాడిని. సో బేసిక్గా ఫ్రెండ్స్ అందరం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా గ్యాప్ దొరికిందంటే విల్ గో సమ్వేర్ అండ్ మంచి సౌండ్ స్పీకర్స్ పెట్టుకొని విల్ డ్యాన్స్ విత్ ఫ్రెండ్స్. నేను ప్రేమ్ రక్షిత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో చెన్నైలో ఉన్నప్పటి నుంచి. సో నాకు బాగా ఇష్టం. కాకపోతే ఎప్పుడు సిచ్యువేషన్ రాలేదు. ఇంకా ఆ రోజు ఎందుకు ఆ సౌండ్ విని సరే చేద్దాం అనిపించి చేశాను. రైట్. సో ప్రేమ్ రక్షిత్ ఆఫ్టర్ ఆస్కార్ కలిసారా? కలిసాను, ఫోన్ చేశాడు. దట్స్ నైస్. ఈ మూవీలో జనరల్గా ఎంటర్టైన్మెంట్, ఈసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్, నో యాక్షన్ ఫిల్మ్స్. బేసికల్గా ఫైట్స్ ఉండే అందరూ ఎంటర్టైన్మెంట్ చూపిస్తున్నారు. సో అన్నిట్లో ఎంత డిఫరెంట్గా ఉంటుంది మన సినిమా అనేది కూడా కొంచెం సినిమా బాగుండాలి, డిఫరెంట్గా ఎంటర్టైనింగ్గా ఉండాలి. సో మీకు అది టెన్షన్ ఏమైనా ఉందా? నా 5 సినిమాలు వస్తున్నాయి, అన్నీ ఒకే జోనర్గా ఉన్నాయి అంటే అన్నీ బేసిక్గా అన్నీ ఫన్ టార్గెటెడ్ ఫిలిమ్సే. నాకు దీంట్లో నాకు లక్కీగా అంటే ఎందుకు కాన్ఫిడెంట్గా ఎందుకు సెట్ అయిన విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు హీరో క్యారెక్టరేషన్ ఫస్ట్ కొత్తగా ఉంది. సో హీరో క్యారెక్టరేషన్ ఆయన కూడా నేను ఇట్లా ఫ్యామిలీ ఇట్లా ఎంటర్టైన్ చేసి 2 అమ్మాయిలు చేయలేదు. సో అది ఆయన్ని చూసేటప్పుడు రవి గారిని ఇట్ లుక్స్ వెరీ ఫ్రెష్ అనమాట. తర్వాత మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ ఆషిక క్యారెక్టర్ కానీ, డింపుల్ కానీ, సపోర్టింగ్ యాక్టర్స్ అందరిది కూడా చాలా బాగా క్యారెక్టర్స్ వచ్చాయి. సో ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి మెయిన్ నా రైటింగ్ వీటన్నిటికంటే ఇంకొంచెం ఎక్కువ అని చెప్పాలంటే యాక్టర్స్ హౌ దే యాక్టెడ్. ఆ సీన్స్ అన్నింటిని కూడా వాళ్ళ యాక్టింగ్తో ఒకళ్ళు ఉన్న కెమిస్ట్రీ వల్ల సూపర్గా వర్కౌట్ అయింది. సో దానివల్ల స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ అసలు ఆకుండా ఇట్ విల్ గో హ్యాపీలీ. సో గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీని స్పెయిన్లో తీశారు. సాంగ్స్ వరకేనా, సీన్స్? లేదు, ఆషికా రంగనాథ్ క్యారెక్టర్ షీఈస్ ఫ్రమ్ స్పెయిన్ ఓన్లీ. అంటే ఇండియన్ అమ్మాయి అక్కడ సెటిల్ అయి ఉంటుంది.
సో హీరో అంటే అక్కడ కలవాల్సి వస్తుంది. స్పెయిన్ అమ్మాయే ఆల్మోస్ట్ 25 minutes ఉంటుంది స్పెయిన్లో సినిమా ఎపిసోడ్స్. సో స్టాకీ ఉంది క్యారెక్టర్ అక్కడ నుంచే. అక్కడ ఒక సాంగ్ చేసాం అంతే. ఏ ఏరియాలో చేశారు? సౌత్, వెలెన్షియా, సౌత్ అది స్పెయిన్. వెలెన్షియాలో మ్యాక్సిమం షూట్ చేసాం. తర్వాత ఫ్రాన్స్లో ఐ థింక్ లెడ్జీ అండ్ సంథింగ్ ఒక ప్లేస్ ఉందండి. సో అక్కడ ఒక సాంగ్ చేసాం. వెలెన్షియా అంటే జనరల్గా ఆరెంజెస్కి ఫేమస్. మీరు ఆరెంజెస్ చూసారా? ఆరెంజ్ ట్రీస్ అక్కడ. చూశాను. మొత్తం మేము ఉన్న హోటల్ జస్ట్ బయటకు వస్తేనే మొత్తం ఆరెంజెస్ ఉంటాయి చెట్టుకి. సో ఎన్ఆర్ఐ క్యారెక్టర్ ఏమది? ఎన్ఆర్ఐ అంటే హీరోదే, హీరోయిన్ది ఎన్ఆర్ఐ క్యారెక్టర్. అంటే అక్కడ వర్క్ చేస్తుందా? వర్క్ కాదు, షీ రన్స్ ఏ కంపెనీ. సో ఒక వైన్ కంపెనీ తను రన్ చేస్తూ ఉంటుంది. ఓకే. స్పెయిన్లో పెట్టారు వైన్ కంపెనీ. ఓకే. సో మీరు క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు ఎలాగా రాసుకుంటారు? బేసిస్ క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు అంటే ఫస్ట్ టేక్ ఆఫ్లో ఏదో ఒకటి వాళ్ళకి బేసిక్గా, అంటే ఒక్కొక్కరిలో ఒకటైతే ఉంటుంది కదా బేసిక్గా. సో మనం ఇప్పుడు నేను శైలజలో కీర్తి తీసుకుంటే ఇంట్రోవర్ట్. సో అక్కడ నుంచి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు, అట్లా బేసిక్ తీసుకొని దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎలా తీసుకెళ్ళచ్చు అనే దాని మీద ఎక్కువ వర్క్ చేస్తాను సార్. ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు సినిమా రాసేసిన తర్వాత నేను మళ్ళీ స్పెషల్గా చేసేది ఏంటంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాస్తాను. ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్, ఇంకో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాను, ఇంకో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి, ఒక 7-8 కథలో ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ రాస్తాను. అప్పుడు మీకేంటంటే వాళ్ళ ఆ సీన్స్కి వచ్చినప్పుడు నాకు క్లారిటీగా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని. సో ప్రతి క్యారెక్టర్ మీద వర్క్ చేయడం వల్ల మీకు కూడా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు తెలియాలంటే నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఎట్లా చేస్తుందని అది రాసుకుంటే దెన్ ఐ విల్ గెట్. ఇప్పుడు హోంవర్క్ రాస్తే ఏం గుర్తుంటుంది బాగా అంటారు వినడం కంటే, ఎక్కువ సార్లు రాస్తే ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో నావైతే మ్యాక్సిమం అన్ని చాలా పేజీలు ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 12, 13, 14 వర్షన్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ రాయడం వల్ల నాకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది క్యారెక్టరేషన్. మీ వర్క్లో ఇన్స్పిరేషన్ బుక్స్ నుంచి ఉంటుందా, సినిమా నుంచి ఉంటుందా? ఏ టైప్ సినిమాల నుంచి ఉంటుంది? ఫిలిమ్స్ నుంచే సార్. బుక్స్ తక్కువే, మ్యాక్సిమం ఫిలిమ్స్ నుంచే. ఫిలిమ్స్ అయినా లేదంటే నేషన్ వైడ్ వరల్డ్ సినిమా ఇవి కూడా? మ్యాక్సిమం ఇండియన్ ఫిలిమ్సే సార్. వరల్డ్ వైడ్ తక్కువ. అంటే నేను తిరుమల కదా, సో తిరుపతి అక్కడ లేట్గా వచ్చాను తిరుపతికి. సో ఆ తర్వాత ఇవి ఎక్స్ప్లోర్ అయినాయి. మీరు తిరుమలలో పుట్టి పెరిగారా? అక్కడే పుట్టి పెరిగాను. అందుకే ఇంటి పేరు తిరుమల? అవునవును. అంటే అది ఒరిజినల్ ఇంటి పేరా లేదంటే మీకు ఇంటి పేరు? నేను నాకు ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. సో కిషోర్ తిరుమల. ఆయన ఇక్కడికి వచ్చే ముందే మొక్కున్నాను ఆయనకి, నువ్వు నన్ను కరెక్ట్గా హ్యాపీగా తీసుకెళ్ళు తిరుమల. సో బేసికల్గా కిషోర్ అనేది సింగర్ నుంచి, తిరుమల అనేది తిరుమల ఊరు నుంచి. మీ పేరులో రెండు కథలు ఉన్నాయి. ఈ ఫిలిం సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఎన్ని రిలీజ్ అయినాయి ఇప్పటికి? విజ్ఞప్తి అని రిలీజ్ చేస్తున్నాం. అన్ని టీజర్ అన్నిటినీ ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాము. అంటే టీజర్ అయినా సరే అది విజ్ఞప్తి కిందే, గ్లిమ్స్ అయినా విజ్ఞప్తి కిందే. సో 3 songs రిలీజ్ చేసాము. ఇంకొక సాంగ్ థియేటర్లో, అది థియేటర్ సర్ప్రైజ్ కోసం అలా వచ్చేసాం. ఓకే. మీ లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి 4 years, 2022లో ఇప్పుడు 2026, ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీరు అన్ని డీసెంట్ ఫిల్మ్స్. అది మధ్యలో నేను చేంజ్ ఓవర్ కోసం డివోషనల్ స్క్రిప్ట్ ఒకటి చేశాను కొత్తగా. మనం వేరే అవుట్ ఆఫ్ ది బాక్స్ వద్దాం అనేది. ఎప్పుడు 4 years బ్యాక్ నేను ఆఫ్టర్ ఆడాల్ మీ జోహార్ ఇమీడియట్గా నేను దాని మీద 1.5 year వర్క్ చేశాను అనమాట. నేను రైటర్స్ టీమ్ అందరం కూర్చొని. సో దానికి కొంచెం టైం పట్టేసింది. బట్ అది టేక్ ఆఫ్ అవ్వడానికి రీజన్స్ అంటే నేను ప్రీవియస్ అలాంటి సినిమాలు టచ్ చేయలేదు కాబట్టి, సో టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో దెన్ ఐ షిఫ్ట్ టు దిస్. సో కథ చేయడం కోసం 2 years అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ కథ మళ్ళీ తర్వాత చేస్తారు? డెఫినెట్గా అది బౌండ్ స్క్రిప్ట్ ఉంది. దీని తర్వాత ఎవరైనా హీరో. మీరు ఇప్పటి వరకు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ చేశారు. సో బియాండ్ దట్ ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు, రాస్తున్నారు. ఇంకా నాకు ఇంకా బాగా దేవుడు భక్తి అన్నీ అంటే ఇష్టం, అంటే కోరికలో అట్లని కాదు. ఐ లైక్ బీయింగ్ ఇన్ దట్ ఫీల్ అనమాట. సో మనకు ఒకటి బాగా లోపల ఉన్నది వీ కెన్, గాడ్ ఉన్నప్పుడు, సౌండ్స్ అన్నీ ఉన్నప్పుడు మనం అలాంటిది ఒకటి చేస్తే మనకు తెలిసిన వరల్డే కదా. సో అందుకని అది ట్రై చేద్దాం.
మిరాయిలో మీరు క్యారెక్టర్ చేశారు, సరదాగా ఉంటుంది అది. సో మీలో యాక్టర్ని కార్తిక్ గారు చూశారు. సో మీ యాక్టింగ్ టాలెంట్ ఎలా బయటపడింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే బేసిక్గా నేను కార్తిక్ నేను చిత్రలహరి సినిమా వర్క్ చేశాను, తన సినిమాటోగ్రఫీ. ఓకే. నేను యాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, డైలాగ్ చెప్పేది, ఇలా చేస్తే బాగుంటుంది చేసి చూపించేది. తర్వాత మేము మిగతా టైం స్పెండ్ చేసేటప్పుడు ఏంటంటే అంటే తను నేను వేసే జోక్స్ కానీ దానికి బాగా విపరీతంగా నవ్వుతాడు. షార్ప్గా ఉంటుంది, భయం టక్కని చిన్నదైనా సౌండ్ వస్తే మామూలుగా ఇట్లా తిరుగుతారు, ఇలా అట్లా. నాదైతే నవ్వు వచ్చేలా ఉంటుంది, ఏదైనా పడిందంటే నవ్వు వచ్చేలా ఉంటుంది రియాక్షన్, మీ బాడీ లాంగ్వేజ్కి, ఆ ఫేస్కి, దానికి. సో ఆ కార్తిక్ అది బాగా ట్రావెల్ చేసాం కదా, దాన్ని అన్న మీరు ఇచ్చేస్తే బాగుంటుందంటే, ఎందుకులే కార్తిక్ మళ్ళీ ఈ టైం వేస్ట్ అయిపోతే నేను సరిగ్గా చేయకపోతే అంటే, లేదన్నా మీరు చేస్తారు, యూ హ్యావ్ టు అంటే ఇంకా తన కోసం తను అడిగాడని నేను కూడా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్. ఉన్నది ఒకటే జిందగీ మీరు చేస్తారు. నేనే అది ఇటలీ వెళ్ళినట్టున్నారు. అవును, ఇటలీలో మిలాన్, ఫ్లారెన్స్, ఇంకోటి ఏదో ఉంది, ఫ్లోరెన్స్, మిలాన్, నార్త్ ఆఫ్ ఇటలీ, ఆ బెల్ట్ వెళ్ళాం. సో అది దాన్ని దీనికి రెడ్కి కూడా అదే ఇటలీగానే వెళ్ళినట్టు. ఇటలీలో డోలమైట్స్ అట్లా వెళ్ళాం పైన స్నోకి, సాంగ్కి. మిరాయికి కూడా వేరే మిరాయి చాలా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, ఆల్మోస్ట్ 3 కంట్రీస్ వెళ్ళాం. రైట్. సో ఇక్కడ షూటింగ్కి ఫారిన్లో షూటింగ్కి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? యాజ్ డైరెక్టర్గా ఫారిన్లో అంటే బేసిక్గా కొంచెం లైట్ ఎక్కువ ఉన్న ప్లేస్ తీసుకోవాలి, వెళ్ళామనుకోండి, క్రూ తక్కువ ఉంటుంది కాబట్టి లైట్. ఇప్పుడు మొన్న మేము వెళ్ళినప్పుడు 7:30 దాకా ఉంది లైట్, ఈవినింగ్. సో విల్ గెట్ మోర్ టైమ్ టు వర్క్ అనమాట. పైగా అక్కడ ఒక చేంజ్ ఓవర్ ఉన్నట్టు ఉంటుంది అక్కడైతే ఫారిన్లో. మీరు వర్క్ చేసిన హీరోయిన్లు అందరిలోకి మీకు కరెక్ట్ బాగా చేసిందనే ఇంప్రెషన్ ఉన్న హీరోయిన్ ఎవరు? కీర్తి సురేష్, నివేద పెత్రాజ్, చిత్రలహరి. అనుపమ కూడా బాగా చేసింది, బట్ వాళ్ళలో కీర్తి అండ్ నివేద. మీ దాంట్లో ఉమెన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. యా, కీర్తి సురేష్ క్యారెక్టర్, నివేద పెత్రాజ్ క్యారెక్టర్. అవును, నాకు ఎక్కువ ఇష్టం. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా మనం రాస్తేనే కదా ఇటు సైడ్, అది ఎక్కువ లైక్ చేస్తాను వాళ్ళ దగ్గర. ఇప్పుడు అంతా టోటల్గా మారుతుంది, జనాల ఓరియంటేషన్ కానీ వాళ్ళ సినిమాలు చూసే విధానం కానీ. సో ఇప్పుడు ఈ మధ్య ఇవాళ రేపు మలయాళం కంటెంట్ బాగా చూస్తున్నారు, థియేటర్లో చూస్తున్నారు, ఓటీటీలో చూస్తున్నారు. సో చిత్రలహరి లాంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఇది వచ్చిండేది కదా. డెఫినెట్గా ఓరియంటేషన్ ఇంతకుముందు ఓన్లీ కమర్షియల్ యాంగిల్లో చూసేవాళ్ళు, కొంచెం ఆర్టిస్టిక్గా తీస్తే ఇప్పుడు. అవును, దాన్ని కొంచెం ఇప్పుడున్న వాళ్ళు తగినట్టు కొంచెం ట్రీట్ చేస్తుంటే డెఫినెట్గా. సో మీరు స్రవంతి రవికిషోర్ గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యారు, దెన్ దిల్ రాజు గారు, దెన్ సుధాకర్ గారు. సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది? హూ డూ యూ లైక్ ద మోస్ట్? నాకంటే ఒక్కొక్కరి దగ్గర ఒకటి. ఇప్పుడు కిషోర్ గారి దగ్గర ఏంటంటే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఏంటంటే మొత్తం పిన్ టు పిన్ ఆయన సపోర్ట్ ఉంటుంది ఎక్కువ. అంటే ఈ సినిమా చూడు, ఈ సినిమాలో ఆ సినిమా వరల్డ్ సినిమా బాగా ఉంటుంది కాబట్టి నాకు అది తక్కువ కాబట్టి, సో ఆయన ఇచ్చే గైడెన్స్ నాకు స్క్రిప్టింగ్లో చాలా బాగా హెల్ప్ అయ్యేది. సో ఆ విషయంలో నాకు ఇంకా ఆయన అంటే స్క్రిప్టింగ్ విషయంలో ఏదైనా చిన్నవి ఏదైనా ఇంకా ఉంటే బాగున్న మిస్టేక్స్ ఉన్నా సరే ఈ కెన్ కరెక్ట్ అండి. ఆయనకున్న బుక్స్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి. సో అది ఆయన దగ్గర నాకు బాగా ఇష్టం. సుధాకర్ గారి దగ్గర ఏంటంటే మోర్ అండ్ మోర్ ఇప్పుడు మనం పర్లేదండి ఈ సీన్ ఇట్లా అంటే లేదు ఇంకా బాగా చేయాలి అంటే నాకు ఎప్పుడు ఇట్లా ఇంతలో మామూలుగా ఉంటుంది కదా, ఎందుకు ఇంత అవుతుంది అంటే ఆ క్వశ్చన్ ఎప్పుడు ఉండదు. సో బేసిక్లీ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ప్యూర్ అనమాట. సో అది నచ్చుతుంది ఆయన దగ్గర. రైట్. ఎన్ని రోజుల్లో తీశారు ఈ సినిమా? 68 days అండి. 68 అంటే తక్కువ అన్నట్టు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. 68 daysలో రవితేజ గారితో కమర్షియల్ సినిమా అంటే తక్కువలో తీసినట్టు. 68 daysలో ఆల్మోస్ట్ అన్ని కలుపుకొని 68. యాక్చువల్గా భక్త మహాశైలకి అవును, ఆ సౌండ్ నుంచే ఇది చేసి. సో భర్త మహాశైలకు విజ్ఞప్తి చూడాలనుకునే ఆడియన్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఐ మీన్ ఏమేమి ఉంటాయి వాళ్ళ కోసం? అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళినా సరే
మామూలుగా వెళ్ళి మీరు సినిమా డెఫినెట్గా ఏంటంటే మనం చాలా రిలేట్ అవుతాం అక్కడక్కడ. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఈ ప్లేస్లో ఉన్నాం కదా, మన ప్లేస్లో ఉంటే అది ఎక్కువ రిలేట్ అయ్యి మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకుంటే ఎక్కువ ఎంజాయ్ చేసే క్యారెక్టర్స్ అండ్ ఫిలిం ఇది. సో మనల్ని రిలేట్ అయినప్పుడు ఇట్ విల్ బి మోర్ మజా కదా. సో సినిమా డెఫినెట్గా చూస్తున్నంతసేపు యూ హ్యావ్ దట్ నవ్వు ఉంటానే ఉంటుంది. నైస్. సో సంక్రాంతికి వస్తున్న భర్త మహాశైల విజ్ఞప్తి హిట్ కావాలని అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యి సార్ షూర్ వండర్ఫుల్ సంక్రాంతి ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.